గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో మ్యాట్రిసెస్లోంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దామండి. ఆల్రెడీ మనం ముందు క్లాస్లో ఐపీఈ ఇంపార్టెంట్లో ఫస్ట్ ఇయర్ ఐపీఈ ఇంపార్టెంట్లో ట్రిగ్నోమెట్రీలో నుండి వెరీ షార్ట్స్ ఫినిష్ చేసాము. లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 6th చాప్టర్లో లాంగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ చేద్దామండి. ఫస్ట్ ఈ మ్యాట్రిసెస్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. ఎఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 ఇచ్చారు. బి ఈక్వల్ టు 3 8 7 2 ఇచ్చాడు. అండ్ 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడండి. ఫస్ట్ గివెన్ దట్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ ఈక్వల్ టు 1 2 3 4, ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 3 8 7 2, 3 8 7 2. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చాడండి. నేను ఈ 2xని ఇక్కడే ఉంచాను, ఈ ఏని ఇటు సైడ్ తీసుకొచ్చాను. ప్లస్ ఉంది కదా ఏ, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది చూడండి, మైనస్ ఏ అవుతుంది. 2x ఈక్వల్ టు బి అంటే ఏంటండి, 3 8 7 2, 3 8 7 2 మైనస్ ఏ ఈక్వల్ టు 1 2 3 4, 1 2 3 4. నేను ఆల్రెడీ ఈక్వల్ మ్యాట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాట్రిక్సెస్ ఎంసెట్లో ఒకసారి చూసుకోండి, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కాన్సెప్ట్స్ వైజ్గా సేమ్ ఈక్వల్ 2/2 మ్యాట్రిక్స్ ఉంది, 2/2 మ్యాట్రిక్స్ ఉందండి. సేమ్ ఎలిమెంట్స్ అనేవి సబ్ట్రాక్షన్ అయిపోతాయి. 3 - 1, 3 - 1, a11 a11 సబ్ట్రాక్షన్ అయిపోతాయి. 3 - 1 ఇక్కడ a12 a12 అండి. 8 - 2, 8 - 2, 7 - 3, 7 - 3, 2 - 4, 2 - 4. ఇదేంటి 2x ఈక్వల్ టు 3 - 1 అంటే ఏమవుతుందండి 2, 8 - 2 6, 7 - 3 4, 2 - 4 బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుందండి. సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది, 2. నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ మల్టిపుల్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజిబుల్ అవుతుంది. లేదు అని అంటే ఇక్కడ 2ని లోపల నుంచి బయటికి కామన్ తీసుకోండి. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా చేసినా నో ప్రాబ్లం. 2/2 6/2, నెక్స్ట్ 4/2 -2/2. 2/2 అంటే ఏమవుతుంది చూడండి, 1, 2 1s 2 3s 3, 2 1s 2 2s 2, 2 1s 2 1s -1 వస్తుందండి. x ఈక్వల్ టు 1 3 2 -1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 3 2 1 అండ్ బి ఈక్వల్ టు 3 2 1 1 2 3 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3b - 2a అన్నాడండి. 3b - 2a, 3 ఇంటూ బి అంటే ఏంటి 3 2 1 1 2 3, 3 2 1 1 2 3 మైనస్ 2 ఇంటూ ఏ 1 2 3 3 2 1. 3 లోపలికి మల్టిప్లై చేయండి. 3 3s 9, 3 2s 6, 3 1s 3, 3 1s 3, 3 2s 6, 3 3s 9 మైనస్ 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 3s 6, 2 2s 4, 2 1s 2. నెక్స్ట్ ఇక్కడ సేమ్ చూడండి, 1 2 2/1 2 3, 2/3 మ్యాట్రిక్స్. ఇక్కడ 1 2 2 1 2 3, 2/3 మ్యాట్రిక్స్. సేమ్ మ్యాట్రిక్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుందండి సబ్ట్రాక్షన్ చేయడం. డిఫరెంట్గా ఉంటే ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉందనుకోండి పాసిబుల్ అవ్వదు. ఇక్కడ ఏముంది 2/3 2/3 సేమ్ ఆర్డర్ ఉంది కాబట్టి పాసిబుల్ అవుతుంది. 9 - 2, 6 - 4, 3 - 6, 3 - 6, 6 - 4, 9 - 2, 9 - 2 7, 6 - 4 2, 3 - 6 బిగ్ నెంబర్కి మైనస్ ఉందండి, మైనస్ వస్తుంది. 6 - 3 అంటే 3 వస్తుంది. 3 - 6 బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, మైనస్ వస్తుంది. 3 - 6 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ 6 - 4 2, 9 - 2 7, 3b - 2a ఈక్వల్ టు ఏమవుతుందండి 7 2 -3 -3 2 7 అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ x - 3 2y - 8 z + 2 6 అని ఇచ్చాడు. ఈక్వల్ టు 5 2 - 2 a - 4 అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి 1 2 2 రోస్ ఉన్నాయి, 1 2 2 కాలమ్స్ ఉన్నాయి. 2/2 మ్యాట్రిక్స్ అండి. చూడండి 1 2 2 రోస్ ఉన్నాయి, 1 2 2 కాలమ్స్ ఉన్నాయి. ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్. ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్స్ని సేమ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయడానికి పాసిబుల్ అవుతుందండి. ఇక్కడ చూడండి గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, x - 3 2y - 8 z + 2 6 ఈక్వల్ టు 5 2 -2 a - 4 ఇచ్చాడండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ x - 3 ఉంది,
5ని ఈక్వేట్ చేస్తున్నాను. x-3 = 5. ఇక్కడ -3 ఉందండి, అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, +3 అవుతుంది. x = 5 + 3 8 వస్తుంది. నెక్స్ట్ 2y - 8 ఏమవుతుంది, 2 అవుతుంది. 2y - 8 = 2. 2y ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2 ఉంది, ఈ -8 ఇటు వెళ్తే +8 అవుతుందండి, ఇది +8. 2y = 8 + 2 అంటే 10. 2 1 జా 2 5 జా, y = 5. నెక్స్ట్ చూడండి z+2, ఇది z+2 అండి. 2 = ఏంటి, -2. ఇక్కడ ఏమవుతుంది, z ఇక్కడ -2 ఉందండి, ఇక్కడ +2 ఉంది, ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. -2 అంటే ఏమవుతుంది చూడండి, -4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉందండి, 6 = a-4. ఇక్కడ 6 -4 ఉంది, ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, +4 అవుతుంది. 6 + 4 = a. 10 = a = 10, z = -4, y = 5, x = 8 వచ్చాయి. నెక్స్ట్ డిఫైన్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ and find the trace of a = 1 2 -1/2 0 -1 2 -1/2 2 1 అని చేయాలి. డిఫైన్ ట్రేస్, నేను ఆల్రెడీ ఇది మ్యాట్రిసెస్లో కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు ఈ ప్రాబ్లమ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. వాటి గురించి డెఫినేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి కాన్సెప్ట్స్ చూడండి, మీకు ఈజీ అవుతుంది. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే, ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అని ఇస్తే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నాడు. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే నేను ఆల్రెడీ అది కూడా డెఫినేషన్ చెప్పాను, ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటంటే ఇదండి, రో కాలం అనేది సేమ్ ఉండాలి. A11 A22 A33 A44 A55 ANN అలా ఉంటే అది ప్రిన్సిపల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేస్తే మనకి ట్రేస్ ఆఫ్ ఏ వస్తుందండి. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుందా, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 రోస్ ఉన్నాయండి. 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉండాలండి, కాలమ్స్ = రోస్ అవ్వాలి. ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి కాన్సెప్ట్స్ చూసుకోండి. కాలం = రో అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది, ప్రిన్సిపల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్కి పాసిబుల్ అవుతుంది. ట్రేస్ మ్యాట్రిక్స్ ఏమున్నాయి చూడండి, 1 -1 ప్లస్ యాడ్ చేసుకోండి. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏముంది, 1 ఉంది, -1 ఉంది, +1 ఉంది. ఈ 1 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ట్రేస్ ఆఫ్ ఏ = 1 అవుతుందండి. నెక్స్ట్ డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చూడండి, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్ అవ్వాలంటే ఏ ట్రాన్స్పోజ్ = ఏ అవ్వాలండి. ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ అవ్వాలి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటండి, కాలమ్స్ రో అవుతాయి, రోస్ కాలమ్స్ అవుతాయి, చేంజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ = ఏమవ్వాలండి, -a అవ్వాలి. ఏ ట్రాన్స్పోజ్ = -a అయితేనేమో స్క్యూ సిమెట్రిక్, ఏ ట్రాన్స్పోజ్ = a అయితేనేమో సిమెట్రిక్ అండి. నెక్స్ట్ if a = -1 2 3 2 5 6 3x 7 అని ఇచ్చాడు, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దెన్ ఫైండ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. గివెన్ దట్ a = ఏమి ఇచ్చాడు, -1 2 3 2 5 6 3x 7. ఏ అనేది సిమెట్రిక్ అవ్వాలంటే ఏమవ్వాలండి, ఏ ట్రాన్స్పోజ్ = ఏ అవ్వాలి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, ఇక్కడున్న కాలం అనేది రోలోకి రాస్తాం, ఇక్కడ ఉన్న కాలంని సెకండ్ రోకి రాస్తాం, ఇక్కడ ఉన్న కాలంని థర్డ్ రోకి రాస్తాం. ఇక్కడ చూడండి, -1 2 3 ఉంది. ఈ -1 2 3ని నేను రోలోకి రాస్తున్నాను, ఇక్కడ కాలంలో ఉంది, ఇక్కడ రోకి రాస్తున్నాను. 2 5x ఇక్కడ సెకండ్ కాలంలో ఉంది, నేను ఇది 2 5xని సెకండ్ రోకి రాస్తున్నాను. నెక్స్ట్ 3 6 7 3 6 7 అనేది థర్డ్ కాలము, నేను ఇక్కడ థర్డ్ రోకి రాస్తున్నానండి. నెక్స్ట్ ఏ అంటే ఉంది, -1 2 3 2 5 6 3x 7, ఇది సేమ్ యాస్టీస్ రాస్తున్నాను. మనకి ఆర్డర్ అనేది సేమ్ ఉందనుకోండి, 1 2 3 3 1 2 3 కాలమ్స్ 3 ఉన్నాయి, రోస్ 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 3 రోస్ 1 2 3 కాలమ్స్, 3/3 మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్. సేమ్ ఆర్డర్ ఉందనుకోండి, ఈక్వల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తామండి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉందండి,
దీనికి సేమ్ యాస్టీస్ ప్లేస్లో ఏముంది చూడండి 6. ఇక్కడ ఎక్స్ ఉండండి, సేమ్ యాస్టీస్ ప్లేస్లో ఏముంది 6. ఇది ఏమవుతుంది చూడండి 1 2 2 ఏ సెకండ్ రో థర్డ్ కాలం. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఏమవుతుంది చూడండి 1 2 సెకండ్ రో 1 2 3 థర్డ్ కాలం. A23 సేమ్ ఉంది. సేమ్ ఉన్న దాంట్లో ఎలిమెంట్స్ని ఏం చేస్తాము ఈక్వేట్ చేసుకోవచ్చు. x ఈక్వల్ టు 6 అవుతుందండి. నెక్స్ట్ ఇఫ్ a ఈక్వల్ టు 0 to 1 -2 0 -2 -1 x 0 ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. స్క్యూ సిమెట్రిక్ అంటే ఫార్ములా ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a అవుతుంది. ఇక్కడ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు చూడండి a ఈక్వల్ టు 0 to 1 -2 0 -2 -1 x 0. మనకేంటి ఫార్ములా ఏంటి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటండి కాలమ్స్ రోస్ అవుతాయి, రోస్ కాలమ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ కాలం ఉంది 0 -2 -1. నేను రోలోకి రాస్తున్నాను 0 -2 -1. నెక్స్ట్ సెకండ్ కాలం 2 0 x 2 0 x సెకండ్ రోకి రాశాను. 1 -2 0 థర్డ్ కాలం నేను 1 -2 0 థర్డ్ రోకి రాశాను ఈక్వల్ టు -a అండి. మైనస్ని మైనస్ రాశాను. ఏ అంటే ఏంటి 0 to 1 -2 0 -2 -1 x 0. నెక్స్ట్ చూడండి ఇక్కడ 0 0 -2 -2 -1 -1 2 0 x 1 -2 0 ఈక్వల్ టు ఇక్కడ నేను మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ని మల్టిప్లై చేస్తే -0 0 అవుతుందండి. -2 -2 -1 -1 minus of -2 plus 2 minus into 0 0 minus of -2 plus 2 minus of -1 plus 1 minus into x minus into 0 0. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఎలిమెంట్స్ ఇది ఏ ఆర్డర్లో ఉంది చూడండి 1 2 3 3 1 2 3 3/3 మ్యాట్రిక్స్ అండి ఇది. నెక్స్ట్ ఇది కూడా 1 2 3 3 1 2 3 ఇది కూడా 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్ సేమ్ ఆర్డర్ ఉంటే ఈక్వల్ ఎలిమెంట్స్ని ఈక్వేట్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఏమవుతుంది చూడండి 1 2 3 ఏ థర్డ్ రో 1 2 సెకండ్ కాలం అవుతుందండి. ఈ ప్లేస్ చూడండి 1 2 3 ఏ థర్డ్ రో 1 2 సెకండ్ కాలం A32 అండి. సేమ్ ప్లేస్లో ఉన్న వాటిని ఈక్వేట్ చేస్తాం. -2 ఈక్వల్ టు -x అవుతుంది. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి x ఈక్వల్ టు 2 వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి a ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 - 6 x అని ఇచ్చాడు. డెట్ a ఈక్వల్ టు 45 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని ఇచ్చాడండి. గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి a ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 - 6 x ఇచ్చాడండి. డెట్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు కండిషన్ 45 అని ఇచ్చాడు. డెట్ ఏ అంటే ఏకి డెట్ రాసుకుంటామండి 1 0 0 2 3 4 5 - 6 x ఈక్వల్ టు 45. డిటర్మినెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామండి 1 ఇంటూ AD - BC 3x 1 ఇంటూ 3x -half మైనస్ ప్లస్ 24 -0 ఇక్కడ ప్లస్ ఉంటుందండి, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. -0 ఇంటూ ఏ వాల్యూ వచ్చినా కూడా సంథింగ్ 0 అయిపోతుంది, రాయాల్సిన పని లేదు. +0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుందండి ఈక్వల్ టు 45. 1 ఇంటూ 3x ప్లస్ 24 ఈక్వల్ టు 45. 3x ప్లస్ 24 ఈక్వల్ టు 45. 3x ఈక్వల్ టు 45. ఈ +24 ఇటు సైడ్ వచ్చింది అనుకోండి -24 అవుతుంది. 3x ఈక్వల్ టు 45 - 24 ఈక్వల్ టు 21. 3 1 3 7 x ఈక్వల్ టు 7 అండి. నెక్స్ట్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 1 2 3 -5. మనకి ఏ ఈక్వల్ టు ABCD ఇచ్చాడు అనుకోండి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 1/AD - BC ఇంటూ D - B - C A అవుతుందండి. దీంట్లో ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి 1, B ఈక్వల్ టు 2, C ఈక్వల్ టు 3, D ఈక్వల్ టు -5. ఈ ABCD వాల్యూలను తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు కావాల్సింది ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/A ఈక్వల్ టు 1, D ఈక్వల్ టు -5 మైనస్ B ఈక్వల్ టు 2, C ఈక్వల్ టు 3.
మ్యాట్రిక్స్ ఆఫ్ డి ఈక్వల్ టు -5 మైనస్ బి ఈక్వల్ టు -2 మైనస్ సి అంటే -3 ఏ ఈక్వల్ టు 1 బై -5 మైనస్ 3 2 6 -5 -2 -3 1 -5 -6 ఏమవుతుందండి -11 అవుతుంది 1 బై -11 ఇంటూ -5 -2 -3 1 అండి. నెక్స్ట్ డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్డర్ 3/3 అన్నాడండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈ సెట్ టు బి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. మనకి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కావాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ నేను ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ దీన్ని ఏ ట్రాన్స్పోజ్ రాయండి. రాస్తే ఏమవుతుంది చూడండి. ఇది ఏ, ఇది కాలం అండి, నేను రోస్లో రాస్తున్నా. ఏ డిఈ, నెక్స్ట్ డిబిఎఫ్, నెక్స్ట్ ఈఎఫ్సి. ఇక్కడ చూడండి ఒక చిన్న బండ గుర్తండి. ఇక్కడ ఏదో ఒక నెంబర్ రాసుకున్నారనుకోండి, ఇక్కడ ఏ నెంబర్ రాస్తే ఇక్కడ అదే నెంబర్ రాయాలండి. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ రాస్తే ఇక్కడ అదే నెంబర్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బి అనేది డిఫరెంట్గా రాసుకున్నారనుకోండి, ఇక్కడ ఏది రాస్తే ఇక్కడ అదే రాయాలి. ఇది డిఫరెంట్గా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మీకు. ఇది ఇక్కడ వచ్చిన వాల్యూసే ఇక్కడ ఉండాలి, ఇక్కడ వచ్చిన వాల్యూసే ఇక్కడ ఉండాలి, ఇక్కడ వచ్చిన వాల్యూసే ఇక్కడ ఉండాలి. అలా మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం.